శ్రీమాత్రే నమః. తెలుగు ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక సంచలనం. ఈ మార్గశిర మాసంలో మనం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. అదేంటంటే, ఎవరు చెప్పినా సరే ఐశ్వర్యం కలిసి రావాలంటే గ్రామదేవత, గృహదేవత, కులదేవత ఆరాధన చేయండి అని చెప్తుంటారు కదా. కాబట్టి గ్రామదేవత మనకి తెలుసు, ఇలవేల్పు దేవత కూడా అంటే ఇంటి దేవత కూడా మనకి తెలుసు, కులదేవత చాలా మందికి తెలియదు. ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి ఈ మార్గశిర మాసంలో మనం ఎవరి కులదేవతని వారు ఆరాధించుకునేటటువంటి విధంగా కులదేవతల పేర్లు నేను తెలియజేయబోతున్నాను. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ కులదేవత పేరు, నేను మీ కులదేవత పేరు చెప్పినప్పుడు దాన్ని జాగ్రత్తగా రాసి పెట్టుకుని ఒక్క నిమిషంలో కులదేవత పూజ ఎలా చేసుకోవాలనేటటువంటి విధానాన్ని కూడా నేను చెప్తాను. అది కూడా మీరు జాగ్రత్త పెట్టుకుని రోజు కులదేవత ఆరాధన చెయ్యండి. మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందనేది నేను చెప్పను, మీరే చెప్తారు. కులదేవతలకి సంబంధించినటువంటి పేర్లన్నీ కూడా రావురి జయం యూట్యూబ్ ఛానల్స్ లో అందుబాటులో ఉంటాయి. జయం.